సెలవులకు పిల్లలు వచ్చారు కదా, వాళ్ళకి నచ్చినట్టు రోజుకొక వెరైటీ టిఫిన్ చేసి పెడదామంటే వాళ్ళు అడిగేదేమో D1 ఇడ్లీ వేరుశనగల చట్నీ, D2 ఇడ్లీ వేరుశనగల చట్నీ, D3 ఇడ్లీ వేరుశనగల చట్నీ. మా పిల్లలకి ఇడ్లీ అంటే అంత ఇష్టమేమో అనుకుంటారేమో. వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు 7:30 కల్లా క్యారేజీ టిఫిన్లు అన్నీ అవ్వాలని ఒకరోజు ఉప్మా ఒకరోజు ఇడ్లీ చేస్తే తినడానికి చుక్కలు చూపించేవారు. చదువుల రీత్యా దూరంగా ఉండొచ్చాక అక్కడ నూడిల్స్ గీడిల్స్ తప్ప ఇలాంటి ఇడ్లీ ఏం దొరికినా కూడా అదేమో తుంచుతుంటేనే ఇంత పొడుగు సాగే మైదాపిండి ఇడ్లీ ఏమో ఇంక ఇడ్లీ విలువ తెలిసి వచ్చిందనమాట అండి. అయినా మన గోదావరిలో ఇడ్లీ రుచిని ఏది ఢీ కొట్టగలదు మీరే చెప్పండి. చిన్నాడా, అన్నయ్యకి బూస్టు నీకు కాంప్లైను కలుపుతానే. మా పెళ్ళయిన తర్వాత మా ఆయనగారికి ఒక డౌట్ వచ్చిందండి. మా ఆవిడ పొడవు తక్కువ కదా, మరి పుట్టే పిల్లలు కూడా అలా హైట్ తక్కువగా ఉంటారేమో అని. నా ఈగో హట్ అయిందండి. అప్పుడే నేను అనుకున్నాను, దేవుడా నువ్వు నాకు పుట్టించే పిల్లలు ఒక అంగుళం ఎక్కువైనా పర్వాలేదు కానీ మా ఆయనగారి కంటే ఒక్క అంగుళం కూడా తక్కువ కాకూడదు అని. మరి మనం గట్టిగా అనుకుంటే అయిపోద్ది కదండి. అలాగే మా పెద్దోడు ఇంటర్లోకి వచ్చేసరికి టపటపామని వాళ్ళ నాన్నగారి కంటే కూడా హైట్ పెరిగిపోయాడు. చిన్నాడు మాత్రమండి రమారమి వాళ్ళ నాన్నగారు అంటున్నాడు. అలా ఎలా కుదురుతుందండి, మనం శబ్దం చేశాం కదా, మరి ఆయన్ని మించే ఉండాలి. అందుకే అనమాట అండి కాంప్లైన్. అసలు ఈ కాంప్లైన్ ఎందుకు అంటారేమో. ఇప్పుడు టీవీ చూడడం అంటే ఏదో యథాబాలంగా చూసేస్తున్నాం కానీనండి, అందరిళ్లలోనూ టీవీ లేని రోజుల్లో పక్కింటికి వెళ్ళి అడ్వర్టైజింగ్లతో సహా కళ్ళు ఆర్పకుండా చూసేవాళ్ళం. అందుకే కదండి ఇప్పటికి మన అడ్వర్టైజ్మెంట్లు కూడా చక్కగా గుర్తున్నాయి. వాషింగ్ పౌడర్ నిర్మా జండు బామ్ నిప్పు హరించే బామ్. పాప ఏడ్చింది. వుడ్వర్డ్స్ గ్రేప్ వాటర్ పట్టమని చెప్పు. బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. నేను పెరుగుతున్నాగా మామీ. ఐఆమ్ ఏ కాంప్లైన్ బాయ్, ఐఆమ్ ఏ కాంప్లైన్ గర్ల్. అలా నాకున్న గుర్తున్న అడ్వర్టైజింగ్లో అండి ఈ కాంప్లైన్ ఒకటి. కాంప్లైన్ తాగితే హైట్ పెరుగుతారు కదా అని గుర్తొచ్చింది. అందుకే మా తమ్ముడు కొంచెం హైట్ తక్కువగా కనిపిస్తే ఒరే కాంప్లైన్ తాగరా అన్నాను. తాగి వాడు టపటపా పెరిగిపోయాడు. అలాగే మా మేనత్తగారు అబ్బాయి కూడా కొంచెం హైట్ తక్కువ కనిపిస్తే ఒరే కాంప్లైన్ తాగరా అన్నాను. వాడు కూడా తాగి టపటపా పెరిగిపోయాడు. ఇంకిప్పుడు అదే చిట్కా మరి నా చిన్న కొడుకు మీద పాటిస్తున్నాను అనమాట అండి. హైట్ పెరుగుతారు కదా అని మీరు 40 ఏళ్ళకి తాగితే కుదరదండోయ్. అలా అయితే నేనే ఇప్పుడు తాగేసి 6 అడుగులు పెరిగిపోయేదాన్ని. 18 ఏళ్లలోపు ఎవరైనా సరే కాంప్లైన్ తాగితే మాత్రమండి పొడవు ఖచ్చితంగా పెరుగుతారని నా నమ్మకం. కాంప్లైన్ టేస్ట్ మాత్రం అస్సలు బాగోదండి.